రాత్రి 12 గంటలప్పుడు నలుగురు అమ్మాయిలు అడవిలోకి వెళ్తారు. వాళ్ళు ఒక ఫేస్లెస్ మ్యాన్ని పిలవడానికి రిచువల్ చేస్తారు. కానీ ఆ రాత్రి నుంచి వాళ్ళ జీవితాలు ఎప్పటికీ మామూలుగా ఉండవు. ఒకరు డిసపియర్, ఇంకొకరు పిచ్చివాడ్లా మారిపోతారు. చివరికి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఊహించలేనిది. ఈరోజు మనం 2018లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన స్లెండర్ మ్యాన్ సినిమా పూర్తి కథని సీన్ బై సీన్ చూద్దాం. కానీ జాగ్రత్త, ఈ కథ వింటున్నప్పుడు మీ వెనుక ఎవరైనా చూస్తున్నట్టు అనిపిస్తే అది కేవలం ఊహేనా లేక నిజంగానే స్లెండర్ మ్యానా? జస్ట్ వాచ్ ఇట్. కథ స్టార్ట్ అవుతుంది ఒక హై స్కూల్లో. అక్కడ చదువుతున్న నలుగురు స్నేహితులు రెన్, హ్యాలీ, కోయి, క్యాటీ. వాళ్ళ రోజువారీ టీనేజ్ లైఫ్, ఫన్, గాసిప్స్, స్టడీస్ అన్ని నార్మల్ గానే జరుగుతాయి. కానీ ఒకరోజు వాళ్ళకు ఒక వింత మైత్ గురించి తెలుస్తుంది. ఇంటర్నెట్ లో అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఫేస్లెస్ మ్యాన్, అతడే స్లెండర్ మ్యాన్. ఈ క్యూరియాసిటీ వల్ల వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ వెబ్సైట్ లో ఒక రహస్యమైన వీడియో ఉంటుంది. దాన్ని ప్లే చేస్తే, ఒక రిచువల్ పెర్ఫామ్ చేస్తే స్లెండర్ మ్యాన్ ని చూడొచ్చని చెప్తారు. మొదటి వీళ్ళు సరదాగా అనుకుంటారు, కానీ ఆ థ్రిల్, ఫియర్ వాళ్ళని ఆకర్షిస్తుంది. చివరికి ఫారెస్ట్ కు వెళ్లి ఆ రిచువల్ చేయాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు నలుగురు అడవికి వెళ్తారు. అర్ధరాత్రి అడవిలో డీప్ సైలెన్స్. గాలి గట్టిగా వీస్తుంది, చెట్లు కదులుతున్నాయి. టార్చ్ లైట్లు పట్టుకున్న ఆ నలుగురు అమ్మాయిలు ముందుకు సాగుతారు. వాళ్ళు క్యాండిల్స్ వెలిగించి ఒక చిన్న బొమ్మను నేల మీద పెడతారు. రహస్యమైన చాంట్స్ చెప్తారు. ఒక్కసారిగా అడవి అంతా స్ట్రేంజ్ సౌండ్స్ తో నిండిపోతుంది. అండ్ ఆడియన్స్ కి మొదటిసారి స్లెండర్ మ్యాన్ ఫేస్లెస్ ఫిగర్ గ్లిమ్స్ గా కనిపిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. కొన్ని రోజుల తర్వాత క్యాటీ ఒక్కసారిగా డిసపియర్ అవుతుంది. వీళ్ళు పోలీసులకి ఏమీ చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళే ఆ రిచువల్ చేసిన విషయం బయటపడిపోతుందని. మిగతా వాళ్ళు భయంతో, గిల్ట్తో క్యాటీని వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ నుండి హాంటింగ్ స్టార్ట్ అవుతుంది. హ్యాలీకి స్కూల్లో హాలుసినేషన్స్ వస్తాయి. బ్లాక్ బోర్డ్ ముందు ఆమెకు ఫేస్లెస్ మ్యాన్ షాడో కనిపిస్తుంది. అద్దంలో చూసుకున్న తన రిఫ్లెక్షన్ స్థానంలో స్లెండర్ మ్యాన్ నిలబడేలా కనిపిస్తుంది. కోయికి రాత్రిళ్ళు భయంకరమైన కలలు వస్తాయి. తన గదిలోనే స్లెండర్ మ్యాన్ దగ్గరకు వస్తున్నట్టుగా విజన్స్ వస్తాయి. ఇక కోయి మెంటల్ గా చాలా బ్రేక్ డౌన్ అయిపోతుంది. రెన్, హ్యాలీ డిస్పిరేషన్ లో ఇంటర్నెట్ లో స్లెండర్ మ్యాన్ గురించి ఇంకా సెర్చ్ చేస్తారు. అక్కడ వాళ్ళు షాకింగ్ ఫ్యాక్ట్స్ చదువుతారు. అతడు అంటే ఫేస్లెస్ మ్యాన్ విక్టిమ్స్ ని మ్యాడ్నెస్ లోకి నెడతాడు. చివరికి వాళ్ళని పూర్తిగా తుడిచేస్తాడు. ఇది తెలుసుకున్న వాళ్ళు చాలా షాక్ గురవుతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఒక రాత్రి కోయి ఒంటరిగా గదిలో ఉంటుంది. చుట్టూ డీప్ సైలెన్స్. ఒక్కసారిగా కిటికీ కదులుతుంది. ఆమె వెనక్కి తిరగగానే స్లెండర్ మ్యాన్ ఫేస్లెస్ ఫిగర్ గా కనిపిస్తాడు. కోయి కేకలు వేస్తుంది. కెమెరా సడన్ గా బ్లాక్అవుట్ అవుతుంది. ఆడియన్స్ కి అర్థమవుతుంది కోయి కూడా డిసపియర్ అయిపోయిందని. ఇక ఇప్పటికీ హ్యాలీ అండ్ రెన్ మాత్రమే మిగిలారు. హ్యాలీకి రిపీటెడ్ గా నైట్ పేర్ వస్తూనే ఉంటాయి. ఒక సీన్ లో అడవిలో చెట్లు కదులుతూ స్లెండర్ మ్యాన్ స్లోగా దగ్గర పడతాడు. ఇక రెన్ ఒక షాకింగ్ ప్లాన్ చెప్తుంది. మనలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ అయితే మిగతా వాళ్ళు సేఫ్ అవుతారని. హ్యాలీ దీని విని భయపడుతుంది, కానీ చివరికి డిటర్మినేషన్తో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒక డార్క్ నైట్ హ్యాలీ ఒంటరిగా అడవిలోకి వెళ్తుంది. గాలి గట్టిగా వీస్తుంది, చెట్లు వంకరగా కదులుతున్నాయి. దూరంలో ఫేస్లెస్ టాల్ ఫిగర్ కనిపిస్తాడు. హ్యాలీ కళ్ళల్లో కన్నీళ్లు. ఒక్కసారిగా స్లెండర్ మ్యాన్ టెంటకిల్ లైక్ హ్యాండ్స్ విస్తరించి హ్యాలీని పూర్తిగా ఎన్గల్ఫ్ చేస్తాడు. స్క్రీన్ నల్లబడిపోతుంది. హ్యాలీ ఫేట్ సీల్డ్ అవుతుంది. ఇక ఎస్కేప్ లేనట్టే. ఇలా స్లెండర్ మ్యాన్ ఒకసారి సమోన్ అయితే ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండదు. విక్టిమ్స్ డిసపియర్ అవుతారు. వారి ఎగ్జిస్టెన్స్ కూడా తుడుచు పెట్టుకుపోతుంది. కానీ సినిమా ఒకే ఓపెనింగ్ ఎండింగ్ తో ముగుస్తుంది. అంటే స్లెండర్ మ్యాన్ ఇంకా బతికే ఉన్నాడా? ఇంకా కొత్త టార్గెట్స్ కోసం వెతుకుతున్నాడా? లేదా ఇప్పుడే మీ వెనుక నిలబడి ఉన్నాడా? చూడండి. మీరు ఈ కథను ఆస్వాదిస్తే ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో చిల్లింగ్ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.